ఒక వ్యాపారి తన వ్యాపార నిమిత్తం అతనికి అవసరమై 3 లక్షల లోన్ ఇప్పించమని ఒక మధ్యవర్తిని ఆశ్రయించడం జరిగింది. ఆ మధ్యవర్తి ఇతనికి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇంటిని తనఖా పెట్టి నీకు 3 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ అతని అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇతను తన పేరు మీదకి సేల్ డీడ్ చేయించుకొని అతనికి 3 లక్షల రూపాయలు 18% వడ్డీ చొప్పున ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఇతను ఆ సేల్ డీడ్ ని బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల రూపాయలు లోన్ తీసుకోవడం జరిగింది. 20 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న తర్వాత 1-2 నెలలు బ్యాంకుకి ఇన్స్టాల్మెంట్ చెల్లించాడు. దాని తర్వాత ఇన్స్టాల్మెంట్ చెల్లించలేదు. ఆటోమేటిక్ గా బ్యాంకు వాళ్ళు రెగ్యులర్ గా ఇన్స్టాల్మెంట్ చెల్లించట్లేదు కనుక ఇతనికి నోటీసు పంపి ఆ ఇంటిని ఆక్షన్ వేస్తారని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తుల్ని ఆశ్రయించేటప్పుడు మనం కేర్ఫుల్ గా లేకపోతే మన ఆస్తులు మాయమైపోతాయి.